పురుషాం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యాంతి పాంతి కలయంతి శిరాంజగంతి. ఆనందా చిన్మయ సదు జ్వాలా విగ్రహస్య గోవిందం ఆదిపురుషాం తమహం భజామి. గోవిందం ఆదిపురుషాం తమహం భజామి. ఏమన్నా అర్థమైందో? ఒక్క మొక్క కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఇది సంస్కృతం కాబట్టి, మనకి తెలుగే రాదు కాబట్టి కదా. తెలుగులో ఒక్క నిమిషం నేను మాట్లాడగలనండి వేరే భాషా పదం లేకుండా. ఎవరన్నా ఉంటే చేద్దాం. మీ ముందు చాలా కష్టం మాట్లాడగలరేమో కానీ మీ ముందు ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ పదం లేకుండా, వేరే భాషా పదం లేకుండా అయ్యవారి ముందు కష్టం. మొన్న ఒక కాలేజీకి వెళ్ళాను నాన్న. వీళ్ళంతా డిగ్రీలు అయిపోయినాయిగా. ఒక కాలేజీకి వెళ్తే చాలా బాధ వేసింది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ. వీళ్ళు ఒక్క నిమిషం అడిగితే 4th ఇయర్ ఒక పిల్ల వచ్చింది. అది ఏం చేయదు. చాలా బాధపడ్డా. తెలుగు నేల పైన, అందులో బహుశా మీకు తెలియదు చిన్నపిల్లలు కాబట్టి, మా బాల్యంలో ఈ పాట ఉండేది. మా తెలుగు తల్లికి లీడర్ సినిమా చూశారు కదా, వెనకాల వస్తుంది కదా సాంగ్. మీకు అలా చెప్తే బాగుంటుంది కదా. ఒక పాట పాడతాను, ఏ సినిమా వెంటనే చెప్తారు మీరు. చెప్పానా? దేవదేవం భజే. అది చూసారా? చెప్పానా? ఒక్కరు కూడా అన్నమయ్య పాటని చెప్పడం. అలా అన్నమయ్య కీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. వెంకటేశ్వర స్వామి గారి ప్రేమతో అవి చెప్పడం. అత్తారింటికి దారేది, మంగారింటికి బారేది. చూడండి, మీకే సపోర్ట్, వెనకాల మీకే సపోర్ట్. జననీ జన్మభూమిశ్చ అని మీరు ఎవరు పొట్టలేదు. సీనియర్ ఎన్టీఆర్, బొబ్బులిపులి. మా చిన్నప్పుడు మేమే పిల్లలం. సరే, మనం నేను ఏం చెప్పానంటే, ఈ మా తెలుగు తల్లికి పాట రాసిన ఆయన సుందరంబాడి శంకరాచార్య గారు, ఆర్ శంకరంబాడి సుందరాచార్య. ఇది కన్ఫ్యూజ్. అయితే ఈ ఆయన పుట్టిన జిల్లా చిత్తూరు. మనం పుట్టిన నేల చాలా గొప్పది. ఇది ఒక్కసారి మనం గ్రహించాలి. మనకు పోయే కాలం ఏంటంటే, ఏదో పొరపాటు నేను పుట్టేమేమో అనుకుంటుంటారు. మనం చూడండి, ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడున్నారో తెలియజెప్పడానికి ఒకసారి చెప్పన్నాను. గోవిందా గోవిందా. పర్లేదు, బతుకున్నారు. అదే బతుకున్నారు అని కన్ఫర్మేషన్ కోసం ఆ నిర్ధారణ అంటారు. కన్ఫర్మేషన్ అచ్చ తెలుగులో. దానికోసం అడిగాను. పొద్దున్న హోమం చేస్తాను. హోమం చేసినప్పుడు శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఇప్పుడు ఆనందంగా న్యాయంగా ధర్మంగా ఉంది. పొద్దున్న సౌండ్ రాలే అంటే వేరే వాళ్ళు సౌండ్ రాలే, తినొచ్చారు. పాపం అండి, ఓపిక లేదు అనడానికి లేదు. ఏంటి, ఎందుకు రాలేదు సౌండ్ చెప్పున్నాను? చెప్పు. 2 విషయాలు అయ్యా. మీ ముందు మాట్లాడలేకపోతే ఏమంటున్నావు, తప్పు అంటున్నావు అని భయం. పర్వాలేదు, కానీ వీళ్ళంటే ఓకే, ఒబీడియన్స్. కానీ ఒబీడియంట్గా ఉండటం తప్పు కాదు, కానీ వాయిస్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి. నువ్వు మన అనవాళ్ళు ఉన్న చోటే గోవింద చెప్పకపోతే పాత బస్తీకి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి చెప్తావా కదా? ఇది మన ప్లేసు కదా. గోవిందా గోవిందా. ఇక్కడ మొహమాట పెట్టినానా? తిరుమల క్యూ లైన్లో ఉన్నావు, గోవిందా గోవిందా. తిరుమల మెట్లు ఎక్కుతున్నావు, గోవిందా గోవిందా. తిరుమల మాడవెల్లిలో తిరుగుతున్నావు, గోవిందా గోవిందా. మరి ఇక్కడ గోవింద చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారా? జనం నేను మోసుకెళ్తే కూడా కాదు కదా. నువ్వు మాత్రమే చెప్పగలవు గోవిందా అని.
నీకంటే పెద్ద సౌండ్ చేయగలిగే గాడి చెప్పలేదు, దానికి చిప్పు పెట్టాడు దేవుడు. ఏంటి ఒకే సౌండ్ అది తెలుసా నీకు? సింగిలే. కుక్కకి సింగిలే, పిల్లికి సింగిలే. కానీ నువ్వు అలా కాదే. రాముడు పుట్టిన నేల, రాముడు నేర్పించాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది ఇక్కడ, ఆఫీస్ ఇక్కడ సెటిల్ అయిపోదాం అన్నట్టుగా, లంక బాగుంది ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. అంటే ఎప్పుడు అదే రావణాసురుడు చనిపోయిన తర్వాత అప్పుడు రాములు గారు అన్నారు, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏంటి అంటే, ఓ లక్ష్మణ, ఈ లంకానగరం బంగారంతో పొదగబడి బంగారంతో నిర్మించబడి చాలా బాగుంది, కానీ మనకి తల్లి మరియు తల్లి లాంటి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. చెప్పండి. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే తల్లి మరియు తల్లి లాంటి భూమి రెండు స్వర్గం కంటే గొప్పవి. ఇది మనం నేర్చుకోవాలి రాముడి దగ్గర నుంచి. మనం ఏంటంటే, ఉదాహరణకి మనం ఎంత పూర్గా ఉన్నామో ఊరికే సరదాగా మీకు తెలియడం కోసం, అమ్మ ఏం పేరు అని పేరు? ప్రణతి. మీ నాన్నగారి పేరు? మా నాన్న పేరు సెంటి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారు బండి మీద నేను ఎప్పుడైనా తీసుకెళ్ళారు? అలా వెళ్ళేటప్పుడు గుడి కనపడింది, ఎలా దండం పెడతాం? నిజంగా చెప్పు, నిజం చెప్పాలి, అబద్ధం ఆడతాం. చూపించు మాకు. గుడి కనపడింది, ఏమంటే చెప్పు. అదే ఆ ఫ్లయింగ్ కిస్ చూపించు మాది జల్దగా. మరి అడిగింది ఎందుకు చెప్పు. మా అమ్మ కదా చెప్పు, మా చెల్లి కదా. అది చూసారా? చూడండి, దేకండి నన్ను హిందీలో బాగా చెప్తాను. భలే కదా, అవునే కదా, అందరూ అంతేగా. ఈ ఫ్లయింగ్ కిస్సేగా. మసీద్ కనబడితే, చర్చి కనబడితే ప్రతి దానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేది. ఫ్లైఓవర్ ఎక్కడ ఫ్లయింగ్ కిస్. నిజమా కాదా? మేమంతా మా అమ్మాయిలు, నిజమా కాదా? అవునా? ఎందుకు ఇలా? ఎవడు చెప్పలే. అందో దేవుడు ఉన్నాడు, ఇందో దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. నిన్న రామచంద్ర కూడా అలా అనుకునే వెళ్ళాడు. ఎక్కడికి? పీనుగు దగ్గరికి. పీనుగు తెలుగు పదం. పీనుగు అంటే ఏంటి? శవం. ఎండిపోయిన శవాన్ని పీనుగు అంటారు. అర్థమైందా? సో దర్గాలో ఉండేది పడుకోబెట్టిన శవం, చర్చిలో ఉండేది నిలబెట్టిన శవం. ఎంత దారుణం. మా ఆఫీస్కి వచ్చి ఇలా చెప్తారా అని. ఇవి నిజం కాదా మీరు చెక్ చేసుకోండి. చర్చిలకి వెళ్ళి చెప్తున్నారు. ఎక్కడికైనా చెప్తారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మీరు ఏమనుకున్నా? సార్ వస్తారు, మా సారు దగ్గరికి వస్తారు, మాకు చిన్న లెక్చర్ ఇస్తారు. సరే నాన్న, విషయం ఏంటంటే మన యొక్క మనం ఏమంటే మెగ్నానిమస్. తెలుగులో ఏమన్నా సార్? మెగ్నానిమస్ అంటే ఏంటి తెలుగులో? గౌరవం కన్నా ఇంకా పెద్ద, చాలా పెద్ద పదం. మ్యాగ్నానిమస్ అంటే మ్యాగ్నానిమస్ మోడీ అని పెట్టారు. మోడీ పేరు చాలా పెద్ద పదం. అంటే ఆ స్థాయి చాలా ఒక పెద్దది. మనం అంతా యాక్చువల్గా మనం అలాంటి వాళ్ళం. మన హార్ట్ అటువంటిది. మనం ఏంటంటే అందరూ మన వాళ్ళే, అందరూ మనకు కావాలనుకుంటాం. మనకు కడుపుకి వెళ్ళడం అనేది ఒక లక్షణం మన బ్లడ్లో ఉంది. అందుకే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి, అమ్మ నువ్వేం చదువుకున్నారా? నువ్వు సంస్కృతంలో ఏం చదవలేదుగా. అయినా మీరు కూడా సంస్కృతం చదవలేదు. అయినా ఇప్పుడు మీరందరూ సంస్కృతం చదవకపోయినా, తెలుగు మీడియం కాకపోయినా, నేను ఒక పదం చెప్తా సంస్కృతంలో, సగమే చెప్తా, మిగిలిన సగం మీరు చెప్తారు. మీరెవరు నాకు పరిచయం లేదుగా, పూర్వ పరిచయం, అయినా కూడా చెప్తారు. చూడండి, మీరే చెక్ చేసుకోండి. సర్వే జన. ఎందుకని? మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అది మనం. అందుకని మనం అందరు కావాలి అంటుంటాం. దురదృష్టం ఏంటంటే, రజనీకాంత్ని తీసుకెళ్ళాడు రెహమాన్ ఆ పీను దగ్గరికి. నిన్న చిరంజీవి రామ్ చరణ్ చిరంజీవి కొడుకు చెప్తే వెళ్ళాడు అయ్యప్ప మాలలో. భక్తులు ఏమంటారంటే, హిందువులు అయ్యప్ప స్వాములు అందరూ బాగానే ఉంది సార్, మీరు వాళ్ళు చెప్పడం మీరు వెళ్ళడం బాగానే ఉంది,
మరి శబరిమలకి తిరుమలకి రెహమాన్ ఎప్పుడు తీసుకొస్తారు? నేను ఈయనేమంటున్నా సార్ అంటున్నానుగా, ఈయనేమన్నాను అనాలిగా, ఏరా అనకూడదుగా. అప్పుడు నేను ఇంగ్లీషు తెలుగులో కలిపేమంటా అంటే ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సేరా అది సేపారా నాట్ రారా. కాబట్టి ఇప్పుడు నీ గౌరవం ఉంది రెహమాన్ మీద, వెళ్ళావు తప్పేం లేదు. మరి రెహమాన్ కూడా పిలవాలిగా, అతను కూడా గౌరవం నిలబెట్టుకోవాలిగా, ఆ ఛాన్స్ ఇవ్వాలిగా అతనికి నువ్వు. ఉదాహరణకి ఈ పండ్లు మీరు పెట్టారు నాన్న, కొనుక్కొచ్చారు, ఏ సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చారు, మీరేం పంట పండించలేదు, మనం ఎవరో. ఇప్పుడు ఈ పండ్లు నేను తీసుకుని ఇలా పట్టుకుని ఓ ఏమన్నాను, ఒక్క అక్షరం అన్నాను. ఇప్పుడు దీని పేరేంటి? ప్రసాదం. ఇప్పుడు గొర్రెకి ఇచ్చామనుకో, ఏంటి నెక్స్ట్? ఇది ఇంట్లో ఏం కలపలేదు, వాళ్ళలాగా నేను ఉమ్మేయలేదుగా, పందుల్లాగా. కొందరైతే పానీపూరిలో వాళ్ళ పానీ కలిపేస్తున్నారు తెలుసుగా, వీడియోలు చూస్తున్నాగా. రొట్టెలో ఉమ్ము, పాలలో ఉమ్ము, పాయసంలో ఉమ్ము, ఛాన్స్ దొరికితే కుమ్ము, సిగ్గు లేకుండా వాళ్ళని నమ్ము, మన హిందూ ఆడపిల్లని బయటికెళ్ళి వాళ్ళకమ్ము. అదిగే చేసేదాళ్ళు. ఎవరు మారాలంటారు భూమి మీద? మారవలసిన జాతి ఎవరు? అవునా? అందుకని నేను అమలో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అటువైపు కూడా గాడ్ ఉన్నాడు అని అనుకుంటున్నాం. అక్కడ గాడ్ ఏం లేదు, ఓన్లీ ఫ్రాడ్. నమ్మితే రాడ్. అటువైపు ఓన్లీ మ్యాడ్. నువ్వు కావాలితే చూడు ప్యాడ్, ఆ చరిత్ర చూడు కావాలితే. ఇప్పుడు ఉదాహరణకి మనం హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల మసీదుల మీద 5 సార్లు వినపడుతుంటుంది. ఆ చుట్టుపక్కల ముస్లిమ్స్ ఏముంటారే, హిందువులు ఉండే ప్లేసులో కూడా వినపడుతుంటుంది. మరి ముస్లింలు ఉండే చోట్లలో ఈ హైదరాబాద్లో, పోనీ తెలంగాణలో, ఈ ఆంధ్రాలో, లేదా మొత్తం దేశంలో ముస్లింలు ఎక్కువగా ఉండే చోట ఎక్కడైనా సుప్రభాతం వినపడద్దా? మన జితేందర్ రెడ్డి అని సినిమాకి వెళ్ళా, సిటీలోనే. వెళ్ళినప్పుడు హాల్లో ఇంటర్వెల్లోనే ఇప్పుడు చెప్పాను నేను, ఎవడైనా సెక్యులరిజం అన్నారా చెప్పు తీసుకోకూడదా అన్న. ఎంత మాట, చెప్పు తీసి చూపిస్తూ. ఎందుకు అబద్ధం తట్టుకోలేను నేను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, సెక్యులరిజం ఉందా లేదా? గొర్రెలు కాబట్టి, గొర్రెలా మీరు కాదు తెలిసిపోద్ది. ఇప్పుడు ఉంటే నిరూపించాలి అమ్మా. సెక్యులరిజం, యు నో డెఫినేషన్ ఆఫ్ ది సెక్యులరిజం? ఇది ఇదే అనుకుంటా, ఫ్లయింగ్కి ఇస్తే సెక్యులరిజం అనుకుంటా. చెప్పండి. ఇప్పుడు ఇందులో ఏమీ కలపకపోయినా జస్ట్ ఓం అంటే గొర్రె డాము అంటది. జస్ట్ ఓం గొర్రె డాము. ఎందుకని? మీరు దేవుడు పిలిచారు, పోనీ దేవుడా అని ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు. పేరేంటనుకుంటున్నా వెంకయ్యమ్మ, వెంకటేశ్వర దేవుడు కాదంటది. ఇంత రిచ్గా ఉండే గాడ్ వద్దు, ఎండిపోయిన సేవ, ఎలాడదీసిన సేవ గాడ్ అంట. ఇప్పుడు తిరుపతిలో, తిరుమలలో గొర్రెలు కొన్ని వందల మంది ఉన్నారు. పేరేంటి? వెంకటేశ్వరరావు, రాంబాబు, నారాయణ. పనిచేసేది ఎక్కడ? తిరుమలలో, టీటీడీలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో. డబ్బులు ఎవరవి? వెంకటేశ్వర స్వామి. పేరు ఎవరిది? వెంకటేశ్వర స్వామి. సర్టిఫికేట్లో హిందూ. అవన్నీ ఏమంటారు? క్రిస్టియన్ అంటారా, హిందూ అంటారా, చీటర్ అంటారా? చీటర్. వాడు చీటరు, వాళ్ళ గాడుకు లేదు మ్యాటరు, వాళ్ళ గాడు పుట్టిన చోట లేదు వాటరు, దే ఆర్ ఓన్లీ ఫేమస్ ఫర్ క్వార్టరు, అది మ్యాటరు, యూ షుడ్ అండర్స్టాండ్ లేటరు అని. నిజాలే, నేను నా జోక్గా చెప్పాను అనుకుంటున్నా. వాళ్ళు గాడ్ అంటారు కదా, వాళ్ళు గాడ్ అనే పీసుగాడు పెళ్ళికి వెళ్ళాడు వాళ్ళ అమ్మతో. వెళ్తే వాళ్ళ అమ్మ పిలిచి, బాబు ఇక్కడ లైన్లో ఉన్నారు జనం, వైన్ లేక కొంచెం తయారు చేయాలి. ఫస్ట్ దాని డిస్టిలరీ ఏమంటారు సార్ ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ గ్రేప్ వైన్. శాఖ ఏమంటారు సార్? మర్చిపోయింది. మధ్య శాఖ ఏమంటారు? ఎక్సైజ్. ఎక్సైజ్ శాఖ. నాకు చాలా రోజులు అర్థం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే, ట్యాక్సీ కట్టడానికి వెళ్తున్నాడు. ట్యాక్సీ కట్టమేంటి సార్? మా నాన్నగారి స్నేహితుడు కొంచెం వెటకారం ఆడతారు కదా,
ఆ ట్యాక్స్ కట్టడానికి వెళ్తున్నాడు రా. ట్యాక్స్ కట్టడం ఏంటండి అన్న, టైం ఎంత అయింది, అది ఎటు వెళ్తున్నాడు అని ఎవరు ట్యాక్స్ కట్టడానికి మందు పట్టాక ప్రభుత్వ సారా దుకాణం ప్రసాద్. సో విషయం ఏంటంటే మనం మన ల్యాండ్ డివైన్ ల్యాండ్, వాళ్ళది వైన్ ల్యాండ్. అది పోయిందా, ఇది ఋషులు పుట్టిన భూమి, అది మ్లేచ్చులు పుట్టిన భూమి. నువ్వేమంటావు, అన్ని మతాలు ఒకటే కదండి, అది భలే మెలికి తిరుగుతావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, అక్కడ సినిమా చూసావా, అందులో ఫేమస్ డైలాగ్ ఏంటి, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక రాధమోహన్ ఏమంటున్నాడు, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఎంత దారుణం, ఎంత మంచి పిల్లలు, పసిపిల్లల హృదయాల్లో విషబీజాలను ఆడుతున్న రాధమోహన్ దాస్. ఇది తెలియదు, నిజాలు చెప్తున్నానా విషబీజాలే. నేనేమన్నా అంటే ఇవాళ కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను నిరూపించండి రా. ఇప్పుడు ఉదాహరణకి ఏం పేరు, శ్రీకాంత్ అన్నాడు, ఇక్కడ నేను అందరికంటే పొడుగు అన్నాడు. అది మండుద్ది, ఊరికే అన్నా. వాడు అన్నాడు నేను రానా కంటే పొడుగు అన్నాడు. అప్పుడు వెంటనే రానా నేను రానా అంటాడు. అనకూడదుగా, అబద్ధం కదా. అలాగే సెక్యులరిజం అనేది ఒక అబద్ధం. ఒక కథ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఓ రాజుగారు బిల్లప్ బాబాయ్ తెలుసుగా, ఫోన్ చేస్తే మేఘాలు వచ్చేస్తుంటాయి. ఓకే, ఇలాంటి బిల్లప్ బాబాయ్ అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు పాస్టర్లు అంటే ఎవరు, టాచ్ గడ్డ పగిలిపోను అంటారు, అది ఎర్రగడ్డ బ్యాచ్. వర్షమా ఆగిపో అంటాడు. తెలుసా వర్షం ఆగిపోతే తెలుసు కదా నీకు. ఎవరన్నా నన్ను అడగవా నువ్వు, అక్క ఎవరే అత్తగాడు, 2 చెక్కలపై ఎలాడి తీసినోడు. ఈ అక్క మొగుడు ఇక్కడే ఉంటాడు, పేరు అన్నిళ్ళు. సో ఈడు వర్షాన్ని ఆపెత్తాడు. మరి ఇక్కడ వరద వచ్చినప్పుడు ఏం పీకుతున్నాడు, విజయవాడలో వరద వచ్చినప్పుడు ఏం పీకుతున్నాడు, వరద ఆగిపో అనొచ్చుగా ఈ వరద మంది అంటాం. అంటే నేనేమంటా అంటే ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్, వాడు వానలు ఆపేసే అంత కెపాసిటీ ఉంటే కలజోడు లేకుండా ఆడి పనికిమాల బుక్ చదవచ్చు కదా, బుల్బుల్లు. అవునా, ఇక్కడెవరో కిడ్నీ వేడెక్కుతుంది నాకు కనబడుతుంది అంటే, కిడ్నీ వేడెక్కుతుంది అంటే ఇది కనబడుతుందంట. టాచ్ గడ్డ పగిలిపోను, టాచ్ తగ్గిపోద్ది, ఎముకలు దిగిపోతే అతికిచ్చేస్తాడు. పేదానికే నేను చెప్పాను అసలు, అప్పుడు పోయిన సీఎంకి చెప్పా. ఇప్పుడు ఇద్దరు కాదు, ఆంధ్ర తెలంగాణలో పాత సీఎంలు 2 ఉన్నారా, పోయినోళ్ళు. ఇప్పుడు పోయినోళ్ళు మంచివాళ్ళు కదా. అంటే మాజీ అని అర్థం నన్ను ఏదో అనుకుంటున్నావు. మళ్ళీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఉండు, నేను ఎక్కడికో తీసుకెళ్దామండి. ఎవరైనా నువ్వు 2019లో అన్నది, నువ్వు 9కి వెళ్తే మేము చేస్తాం. సో నేను చెప్పాను ఇద్దరు సీఎంలకు, అప్పుడు చెప్పాను, సార్ ఇక మీరు అసలు జీతాలు అవి ఇస్తున్నారు మాస్టర్లకి మొల్లాలకేనో, మీరు 5,000 10,000 కదా 50 ఇవ్వండి, కానీ ఇంకెవడో ఎంబీబీఎస్ చదవకూడదు ఆంధ్ర తెలంగాణలో. ఎందుకంటే ₹1 కోటి 2 కోట్లు ఎందుకు, బీఓకేకే చదివించకండి. మాస్టర్కి 50,000 నెలకే, ప్రతి హాస్పిటల్లో మాస్టర్లు పెట్టేయండి. ఏం బాబు ఏంటి నీకు ఏం ప్రాబ్లం, కళ్ళు ప్రాబ్లమా, కళ్ళు కనపడ. మొన్న అయితే మరీ దారుణం, కళ్ళు తెల్లపోతుంది. దీన్ని నేను చెప్పడం కాదు, విజయప్రసాద్ అని బాగా చెప్పాడు. వాళ్ళు రంగంలోకి వెళ్తే వాళ్ళు వ్యాపారం చదువుకోవాలండి. మీరు వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్తే ఇంకా ఫోన్లే, వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్తే ఫోన్లే. తెల్లపోతున్నానండి అన్నంట. విజయప్రసాద్ బాగా చెప్పాడు. అది కళ్ళు కనపడుతున్నా, కళ్ళు కనపడలే. ఆడెవడదా ఇంకోటి, ఆడి పేరు ఇంకో అన్న పెసరా, ఆడెవడు కొత్తడు, అమ్మ తేజ గాడని కొత్త పాస్టర్. ఈ మాస్టర్ గాడు కళ్ళు కనపడలేదు, తిరుగు ప్రతి ఇక డేమాబు అని అంటున్నాడు. తెల్లపోతున్నానండి అన్నాడు. దీన్ని ఆడు ఇమిటేట్ చేయడం. వీపీ అంటే విజయప్రసాద్. మీరు అనుకునేది కాదు, కానీ మీరు అనుకునేది. సో తెలుగు అన్నాడు, తెరిచేసి. ఇప్పుడు అంటే మీరు నెక్స్ట్ వెంటలే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి, అది నెక్స్ట్ మేము
ఇదే ఇదే కళ్ళు కనపడిపోయినాయి కదా. ఈవిడే మళ్ళీ ఇంకో వీడియోలో నాకు నమ్మలేకపోతున్నాను నేను. మొత్తానికి ఇలా 3-4 వీడియోలు పెట్టాక కింద కామెంట్ ఏంటంటే మొత్తం ప్రపంచ రోగాలని దీనికే ఉన్నట్టున్నాయండి. కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, మొత్తానికి గొర్రె అయితే మైండ్ పనిచేయదు. ఇది కాయిన్. సో నేనేమంటే మనం ఇంత చూపించండి, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి రాను రాను రాజుగారి గుర్రం గొర్రెయింది. అవ్వకూడదు. గొర్రె దేనికి ప్రత్యేక? గొర్రెలేకపోవడానికి. ఓ గొర్రె దూకింది అనుకో మేన మంచి, మిగిలిన గొర్రెలను దూకేస్తాయి దూకమని చెప్పబోయినా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది. వాడు గొర్రెని 4 కాలు కొట్టుని ఓ చెరువు దగ్గర వెళ్ళాడి ఇచ్చేసాడు. మిగిలినోడికి ఏం చెప్పాడు చెప్పలే, అన్ని దూకేసింది. అందుకే నేను పాట పాడాను మొన్న, ఎవరు మ్యూజిక్ ఇచ్చారు దానికి. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. కాబట్టి మనం చదివి విని పరిశీలించి వాట్ వన్ షుడ్ డూ, ఏదైనా ఏమన్నా చెయ్యి. ఇప్పుడు ఉదాహరణకి మీరు టిఫిన్ తింటారు కదా, భోజనం ఏదో బజ్జీయో ఇంకోటో పూరియో ఇడ్లీయో వాట్ ఎవర్ ఇట్ మేము ఎందుకు తింటారో ఆకలేస్తుంది. కానీ రాత్రి 1 గంటకి 2ంటికి నువ్వు ఆర్డర్ ఇచ్చి ఏ జంతువులో తెప్పించుకుని తిన్నావంటే నువ్వెవరు? ఆన్సర్ ఎవరు ఇచ్చారు? ఒకసారి చప్పట్లు కొడుతున్నాను. రాక్షసులు కదా వాడు, మీ బ్యాచ్ అని చెప్తున్నాడు. రాక్షస భోజనం కదా అది. రాత్రి 2ంటికి 1 గంటకి ఆర్దిస్తే దొరుకుతుందని ఆరోగ్య నాశనం చేసుకోకూడదు కదా. అవునా? ఇంతవరకు ఓకే ఫుడ్. అంతేగాని ఆ రాక్షస విందులాగా. నేను ఒకసారి విజయవాడలో ఓ రోడ్డు క్రాస్ చేస్తున్నాను, దాని పేరు ఏంటి తెలుసా? ఈట్ స్ట్రీట్. ఈట్ స్ట్రీట్ అనుభవం. సో ఆ ఈట్ స్ట్రీట్లో వెళ్తుంటే కారు కాబట్టి బతికాం, నడిచి అయితే బతకం. ఈ పక్కన కొండ బిర్యానీ, ఈ పక్కన పెన్నాగూడి బిర్యానీ, ఆ పక్కన ఏదో, ఆ పక్కన అన్ని జంతువులే, అక్కడంతా రాక్షసులే. అంటే నేనేం ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఫిజికల్ వీక్, మెంటల్ వీక్, వేర్ యు ఆర్ స్పిరిచువల్లీ రాక్, వేర్ యూ అంటారు కదా. ఒక అబ్బాయిని అడిగారు, పంచపాండవులు ఎంతమంది అని. మాకు తెలుదా అనుకుంటున్నావా? పంచపాండవులు అంటే మంచం కోళ్ళ 3 అని ఇలా చూపించాడు. మంచానికి కోళ్ళు ఎన్ని? నీకు చెప్పిందండి, చూపించిందండి. అది పాండవులు ఎంతమంది? రాసిందేమో 1. అంత మహాజ్ఞానం ఉండకూడదుగా. భారతదేశంలో పుట్టి భారతం గురించి తెలియకపోతే ఎలాగా? అవునా కదా. అందుకని మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు ఈ దేశం, ధర్మం, మానవ జీవితం యొక్క విలువలు తెలిసిన వాళ్ళు. రాముడు ఉన్నాడు, తమ్ముడు చనిపోయాడు, అదే మోర్చిల్లాడు. ఎవరు? లక్ష్మణుడు. బాధపడుతున్నాడు. అదేం స్వామి మీరు అలా బాధపడితే అలాగా అని ఎవరో అన్నారు. అప్పుడు మాట చెప్పాడు రాముడు. ఏం చెప్పాడంటే, దేశ దేశే కలత్రాని దేశ దేశే చ బాంధవా. ఎక్కడైనా ఓ భార్య గతిస్తే ఇంకో భార్య దొరుకుతుంది. ఎక్కడైనా బంధువులు మనం కోల్పోయినా ఇంకో చోట బంధువులు దొరుకుతారు. కానీ సేమ్ రక్తం ఒక తండ్రికి పుట్టిన అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు దొరకవు. వాళ్ళతో బాండేజ్ ఉండాలి. ఎప్పుడూ లక్షల సంవత్సరాల క్రితం రాముడు నేర్పించారు బాండేజ్. అదే ఇతర దేశాల్లో అసలు ఫ్యామిలీ కాన్సెప్టే లేదు. వాళ్ళకి అంత. కాన్వెంట్ అంటే తెలుసా మీకు? చిన్నప్పుడు మేము ఉండే వీధి ఎదురుగా కూడా ఉండేది. కానీ చాలా ఏళ్ళ తర్వాత నేను తెలుసుకున్నా, కాన్వెంట్ అంటే వాడు ఎవడికి పుట్టాడో తెలియని వాళ్ళందరినీ జాయిన్ చేసే ప్లేస్ని కాన్వెంట్ అంటారు. మనం స్కూల్ అని అనుకున్నాం, వేరే కాదు.
మనకి డేస్ లేవు. తండ్రి దినము, తల్లి దినము, స్నేహితుల దినము, ప్రేమికుల దినము, ఇంగ్లీష్లో ఏమనాలి, లవర్స్ డే, పేరెంట్స్ డే అంటారు కదా. ఈ డేస్ లేవు మనకి. ఎందుకని? అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన దేశం, ఇది మన కాన్సెప్ట్. కానీ మనకి ఇది మర్చిపోయాం కాబట్టి ఈ హైదరాబాదులో ఓ 400-500 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. పిల్లలున్న అమ్మలు, పిల్లలున్న నాన్నలు, ఏమీ లేని వాళ్ళే, తిండికి గతి లేని వాళ్ళే కోట్లు సంపాదించు కూడా. ఎందువల్ల? మంచి కూతుళ్ళు లేరు, మంచి కొడుకులు లేరు కాబట్టి ఈ దేశం నిలబడాలంటే కుటుంబం నిలబడాలి. కుటుంబం నిలబడాలంటే హిందువులు నిలబడాలి. కుటుంబాలు వేరే మతస్థులకు ఉండొచ్చు, కానీ వాటిలో దేశభక్తి ఉండదు. ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా చేశారు పోయిన గవర్నమెంట్లో ఒక ఆయన. జనరల్ శాల్యూట్ చేయడు హోమ్ మినిస్టర్. మతం ముఖ్యమా, వాళ్ళకి దేశం ముఖ్యమా? వాళ్ళకి మతమే ముఖ్యం, మనకి దేశం ముఖ్యం. కాబట్టి ఈ భారతదేశంగా ఉండాలంటే హిందువులు ఉండాలి. ఎలా ఉండాలి? మెజారిటీగా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒక్క అబద్ధం ఆడకూడదు. ఏంటి అబద్ధం? మెలికలు తిరిగే అబద్ధం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. 5,000 సమానమా? అమ్మా బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఒకవేళ ఎవరైనా అవును అంటే 10 లక్షలు ఇస్తాను నిరూపించాను. కడప దర్గాకి రామచరణ్ వెళ్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ వన్ సైడ్లో వద్దు మాకు. రెహమాన్ని శబరిమల తీసుకురా, ఒప్పుకుంటాం. అలాగే ఇందాక ఇంటర్వ్యూలో చెప్పాను మధ్యాహ్నం, సెక్యులర్ ఉందని ఎవడైనా అనుకుంటే మసీదులో, చర్చిలో హోమం పెడదాం, ఖర్చు నాది, నేను తీసుకొస్తా, చేయిస్తా అన్నావు కదా. మరి ఇప్పుడు ఏంటో తెలుసా కామెంట్? అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి హిందూ క్రైస్తవుల ముస్లిం మధ్య చిచ్చుపడుతున్న వాళ్ళ తొక్కేం కాదు. ఎవడరా నీకు బ్రదరు? షియాలు సున్నీలకి బ్రదర్లు ఎవరు? ప్రొటెస్టెంట్ కేథలిక్ వాడికి బ్రదర్ అవడం నీకు అయిపోతావు ఏంటిదే? ఆ మసీదులోంచి ఈ మసీదులోకి వెళ్ళకూడదు, ఈ చర్చోడు ఆ చర్చికి వెళ్ళకూడదు. మీరు మాకు చెప్తారా? ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది మనం ఒక్కలమే. సర్వే జన సర్వే సంతు సుఖినః, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు నిరామయ, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే అర్థం ఏంటి? ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి రోగం రాకూడదు, అందరూ ఇలా చూడండి. సర్వే 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 అన్నిట్లో అందరూ 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 అంటున్నాం. ఇప్పుడు మనం అందరం చెప్పగలం. మీరు భగవద్గీతలు, రామాయణాలు ఏమీ చదవకపోయినా ఒక చిన్న అప్పీల్ చేయగలరు. ఏమిటి అప్పీల్ అంటే, నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పగలం కదా. చెప్పగలమా లేదా? చేతండి కుడి చేయి. నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, ఎవరిష్టం వాళ్ళది, అంతే కదండి. మనం అంతే అంటాం కదా. ఇదే డైలాగ్ ఒకసారి మసీదులో, చర్చిలో చెప్పను, మొత్తం ప్రపంచానికి వచ్చేది సెకండ్స్లో. చెప్తారా? నేను నమ్మే అల్లాని, నేను నమ్మే యేసుని నమ్మకపోయినా పర్లేదు ఇతరులు చెప్పమను. ప్రపంచం ఎందుకు శాంతి రాదు? పాకిస్తాన్ యుద్ధం తక్కువ అయిపోద్ది. పాకిస్తాన్ పుట్టుండదు, బంగ్లాదేశ్ పుట్టుండదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ఖచ్చితంగా భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే వాళ్ళు ఏమిటో, వాళ్ళ పూర్వీకులు ఏంటో వాళ్ళకి తెలియాలి. 7 కొండలు ఎన్నమ్మా? ఎన్ని 7 కొండలు? 7 కొండలు అని చెప్పిన తర్వాత కూడా ఐ థింక్ 5 అంటావు పిల్ల. పంచపాండవులు అని చెప్పాక కూడా ఇదిగో ఎందాక మనం చెప్పిన అలా ఉండకూడదు. అందుకు మీరు బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాన్ని అలా ఏదో ప్రోటీన్ లేకుండా గడపడం కాకుండా ధార్మికంగా గడపండి. మనమే మన ధర్మాన్ని కించపరిస్తే అలా బొట్టు పెట్టుకోమంటే మేనమేషాలు. అరుంధ సినిమా చూసారా? అంత బొట్టు అక్కర్లేదు, కనీసం దీనికి బొట్టు ఉందని తెలిసేలా పెట్టుకోవాలిగా.
దుర్బిణి యంత్రం వేసి ఇదిగో ఇలాగా ఆ, ఈ అమ్మాయి బేగమా కాదు కాదు మన పిల్ల భాగ్యలక్ష్మి ఇలా తెలియాలా. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా పిల్ల చక్కగా బొట్టు పెట్టు ఏంటి పెద్ద బొట్టుగా ఇది పెట్టుకోదు, కూసేగడు వచ్చి మేసేది చెడగొట్టినాడు. బొట్టు పెట్టుకోవడానికి ఏడుపు, గాజులు వేసుకోవడానికి ఏడుపు. నాకు అర్థం కాదు అసలు వాళ్ళు ఎవరికో ఫీలింగ్స్ నీకు ఉండవా ఫీలింగ్స్? నీకు ఫీలింగ్స్ ఉండవా? ఇప్పుడు ఒక అమ్మాయి ఎండాకాలం మే నెల లోపల డ్రెస్ చేసుకుని పైన నల్లగా వేసుకుంది, దాన్ని ఏమంటారు? బురక. అరటిపండు మగ్గిపోయినట్టు మగ్గిపోద్ది, అయినా వేసుకుంటుందిగా. నువ్వు కామెంట్ ఏం చేస్తున్నావు? ఏటా ఒక్క ఎత్తుంటాను తెక్కబట్టిన దానిలాగా ఇది ఎందుకు అన్నావు కదా. వాళ్ళ మతం వాళ్ళు ఇష్టం అంటున్నావా? ఏ నీ మతం నీ ధర్మం నీ ఇష్టం కదా. గాజులు వేసుకోవడం వరకు సైన్స్ ఉంది, దాని వెనకాల సెన్స్ ఉంది. నువ్వు చెప్పేది పోనీ డాక్టర్ అయితే పోనీ ఆపరేషన్ చేసేప్పుడు అర్థం అవుద్దని చెప్పట్టు ఏం కాదుగా. పోనీ అమ్మోరమ్మలాగే అక్కర్లేదుగా. నువ్వెవరి పిల్ల తెలియాలిగా, అవునా? కాబట్టి 3 మర్చిపోకండి. చెప్పండి. కట్టు బాగా చెప్పారే, ఆల్రెడీ చూసారు వీడియో. చెప్పండి. కట్టు, బొట్టు, తర్వాత జుట్టు, అప్పుడే నువ్వు హిట్. లేకపోతే పట్టు. జుట్టు వదిలేసేసి నేను వేయడాని నేడాను నేను ఏమిటో అదే ఏమో అన్నంలో పడాలి, వాళ్ళు తినాలి. ఏమిటివి? మా హెల్త్ నాన్న ఫిజికల్గా బాగుండాలి, మెంటల్గా బాగుండాలి, స్పిరిచువల్గా బాగుండాలి. అదే జీవితానికి పరమార్థం. జీవన్ కా ఆదర్శ యహ పరమేశ్వర్ కా దామ్ హై.